మా సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారు, సార్ ఇప్పుడున్న ఖర్చుల్లో పెట్రోల్ బైక్ తీసుకోవడం బెటరా, ఈవీ బైక్ తీసుకోవడం బెటరా అని. సో మన మిడిల్ క్లాస్లో ఏదైనా కొనాలనుకున్నప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది, ఇది తీసుకోవడమా అది తీసుకోవడం, విపరీతమైన రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు E20 పెట్రోల్ వచ్చింది. ఇప్పుడు యావరేజ్గా మార్కెట్లో 115 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది. ఎక్స్ట్రా E20 పెట్రోల్. ఈ పెట్రోల్ వల్ల చాలా బైక్స్ ఖరాబ్ అయిపోతున్నాయి, మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. సో చిన్న చిన్న రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఇదంతా కరిగిపోతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఈవీకి వెళ్తున్నారు. సో ఈవీ ఎంతవరకు కరెక్టు, పెట్రోల్ బైక్ ఎంతవరకు కరెక్ట్? సో ప్రతిదీ కూడా ఒక లెక్కలేసుకుంటూ ముందుకెళ్దాం. దాన్ని బట్టి మనం ఏ దేనికి వెళ్ళాలనేది డిసైడ్ అవ్వచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ ఆర్కే. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఈరోజు ఒకవేళ బైక్ తీసుకోవాల్సి వస్తే పెట్రోల్ బైక్ తీసుకోవాలన్నా ఈవీ బైక్ తీసుకోవాలన్నా అనే డౌట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా పెట్రోల్ బైక్ వద్దాం. ఒకవేళ బైక్ కొత్తది తీసుకోవాలనుకుంటే పెట్రోల్ బైక్ వద్దాం. పెట్రోల్ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం తీసుకోవాల్సి వస్తే హోండా బైక్ కానీ హీరో బైక్స్ కానీ ఒక ఫ్యామిలీ బైక్ 1,10,000 నుంచి 1,30,000 దాకా ఉంది. సేమ్ అలానే చైనా బ్యాటరీస్ కాకుండా ఎలక్ట్రిక్ బైక్ కూడా 1,30,000 నుంచి 1,80,000 దాకా కూడా ఉన్నాయి. 2,30,000 కూడా ఉన్నాయి. ఓకే, మనకు అంత బడ్జెట్ అక్కర్లే, 1,80,000 దాకా ఉన్నాయి. సో ఇప్పుడు పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎగ్జాంపుల్కి ఇప్పుడు లీటర్ పెట్రోల్ 115 రూపాయలు అంటే రోజుకు ఒక 30 కిలోమీటర్లు తిరగగలిగితే ఆ నెలకి 900 కిలోమీటర్లు, సంవత్సరానికి 10,800 అవుతుంది. మైలేజ్ ఒక 50 గనుక ఇస్తుందంటే. అయితే E20 పెట్రోల్ వల్ల ఆ మైలేజ్ కూడా తగ్గుతుంది. అది 50 అనుకున్నది 40 దాకా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. సో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 115. ఒకవేళ కిలోమీటర్కి ₹2.30 పడుతుంది కిలోమీటర్లకి. సో పెట్రోల్ మీద సంవత్సరానికి ఖర్చు దాదాపుగా 24,000 అవుతుంది. పెట్రోలే 24,000 అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ వద్దాం. బైక్ ఒక యూనిట్కి ₹3 ఖర్చు పడుతుంది. ఒకవేళ ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకుందాం. సో అప్పుడు కరెంటు ఛార్జ్ నీకు ఫుల్ ఛార్జ్కి దాదాపుగా ₹21 పడుతుంది. కిలోమీటర్కి అయ్యే ఖర్చు 21 పైసలు. అంటే కేవలం దీని మీద 21 పైసలు ఒక కిలోమీటర్ ఖర్చు అవుతే సంవత్సరానికి 2,223. అక్కడ పెట్రోల్కేమో 24,000 చేంజ్ అయితే ఇక్కడ 2,000 అవుతుంది. యావరేజ్గా పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎక్స్ట్రా 22,000 ఎక్స్ట్రా అవుతుంది. పెట్రోల్ బైక్ కన్నా ఈవీ బైక్ రేట్ ఎక్కువ. నీకు పెట్రోల్ బైక్ 1,30,000 వచ్చింది, కానీ ఈవీ బైక్ నీకు 1,60,000 అయింది అనుకుందాం. ఎక్స్ట్రా 30,000. 2 సంవత్సరాల్లో నువ్వు పెట్టిన ఎక్స్ట్రా 30,000 వచ్చేస్తాయి. అండ్ పెట్రోల్ దాని ఎక్స్ట్రా ఖర్చు ఇంకోటి ఏంది, మెయింటెనెన్స్ ఖర్చు. ఇప్పుడు ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కదా, ప్రతి నెల మెయింటెనెన్స్కి ఒక ₹1,000 అవుతున్నా ఎక్స్ట్రా 12,000. పెట్రోల్కేమో ఎక్స్ట్రా 22,000 అయింది ఈవీతో పోల్చుకుంటే, మెయింటెనెన్స్ ఇంకో 12,000. సో మొత్తం ఎంత అయింది? ఎక్స్ట్రా 12 ప్లస్ 22 32,000 ప్రతి సంవత్సరం పెట్రోల్ బైక్ అవుతుంది. సో దీంతో పోల్చుకుంటే 30,000 ఎక్స్ట్రా అవుతుంది ఈవీ బైక్తో పోల్చుకుంటే. బట్ మిగిలిన ప్రాబ్లం ఏంటంటే 5 సంవత్సరాలు వారంటీ ఇచ్చాడు నీ ఈవీ బైక్కి. 5వ సంవత్సరం తర్వాత మళ్ళీ 40,000 రిప్లేస్మెంట్కి అవసరం పడుతుంది. ఫస్ట్ ఇయర్ 30,000 ఈవీ బైక్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా అయింది. 2వ సంవత్సరానికి ఇంకో 30,000. ఇలా 5 సంవత్సరాలకు కలిపి 1,50,000 పెట్రోల్కి ఎక్కువైంది. ఇప్పుడు మనకి ఈవీ బైక్ది రీప్లేస్మెంట్ ఆప్షన్, బ్యాటరీ రీప్లేస్ చేయాల్సి వచ్చింది, ఒక 50,000 అయింది అనుకుందాం. సో మనం ఈవీ బైక్ ఎక్స్ట్రా 50 పెట్టాం, మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ పోను కూడా. సో ఈవీకి మెయింటెనెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ అన్నీ పోను కూడా మనం 50,000 బ్యాటరీ తీర్చేసినా ఇంక ఎక్స్ట్రా ₹1,00,000 మనం పెట్రోల్ బైక్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ఎవరు తీసుకోవాలి? మీకు ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్ ఫెసిలిటీ ఉంది, మీ ఆఫీస్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఎక్కడ ఆగిపోయినా నువ్వు వెళ్తున్న రూట్లో ఛార్జింగ్ పాయింట్ ఉందంటే ఈవీ బైక్ ప్లాన్ చేసుకో. పెట్రోల్ బైక్ నీకు ఒక 10-15 కిలోమీటర్లకు మించి ఎక్కువ తిరిగే ఆప్షన్ లేనప్పుడు పెట్రోల్ బైక్ తీసుకో. ఎక్కువ దూరం తిరగాలనుకుంటే ఈవీ బైక్ తీసుకో. సో ఈవీ బైక్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మోటార్ అనేది బ్యాక్ టైర్కి పెడతారు. గాలి తక్కువ ఉన్నా లేకపోతే నీళ్ళల్లో ఎక్కువ నానిన ఆ బైక్ మైలేజ్ తగ్గిపోవడం, ఛార్జింగ్ తగ్గిపోవడం, లేదా బ్యాటరీస్ మంచి బ్యాటరీస్ ఇవ్వకపోవడం, లేకపోతే బైకులు పేలిపోవడం, ఇలాంటివి జరిగాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మోడిఫై చేస్తూ 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 ఇప్పుడు బెస్ట్ ఆప్షన్స్ వచ్చాయి. డైరెక్ట్గా మోటార్ని బ్యాక్ టైర్కి కాకుండా మిడిల్లో ఉంచి దాని మెయింటెనెన్స్ మంచిగా వచ్చే బైకులు వచ్చాయి. 5 years వారంటీ ఇస్తున్న బైక్స్ వచ్చాయి. 5 years బ్యాటరీ వారంటీ వచ్చే బైక్స్ వచ్చాయి. సో బ్యాటరీ వారంటీ ఉండి రీఛార్జ్ అయిన తర్వాత కొంచెం స్టాండర్డ్ కంపెనీలో కనుక నువ్వు ఈవీ బైక్స్కి వెళ్తే
అది బెస్ట్ ఆప్షన్. లాంగ్ డిస్టెన్స్ ఈవీ బెస్ట్. అంటే నువ్వు 30-40 కిలోమీటర్ల సిటీలో తిరగాల్సి వస్తుందంటే ఈవీ బెస్ట్. లేదు 10-15 కిలోమీటర్ల లోపే అనుకుంటే పెట్రోల్ బైక్ బెస్ట్. ఏది బాగా ఉందనేది ఒక్కసారి నువ్వు మళ్ళీ కూర్చొని క్యాల్కులేట్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకో. సో కామెంట్లో కొత్త బైక్ కొనాలంటే ఈవీ బైక్ కొంటావా, పెట్రోల్ బైక్ కొంటావా, ఈవీనా పెట్రోలా, కామెంట్లో పోస్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.